లేదు. కాబట్టి మనలో ఉన్నవాడే గొప్పవాడు. కాబట్టి మనలో ఎవరుండాలి అనేది మనము ఈ దినమున ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది ఒక మంచి సదావకాశంగా. ఎందుకంటే మన జీవితాల్లో చాలాసార్లు అనుకున్నప్పుడు ఏదో లేదనేటువంటి లోటు, ఏదో లేదనే బాధ, ఈ వ్యాధి లేకపోతే బలహీనత మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కానీ మనల్ని ఒకటి అనుకున్నప్పుడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా, నాకేంటి భయమో, నాకేంటి బాధ, నాకెందుకు దుఃఖమో, నాకెందుకు శోధన వేదన, ఇవన్నీ కనుక మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు మనకి చాలా ధైర్యం వస్తుంది, నిబ్బరం వస్తుంది, నిరీక్షణ కలుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా దేవునికి మనము దగ్గర అవుతా ఉంటాం. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలను మనము చూస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ దినమున మనము కూడా ఈ వాక్యం వింటాము, వెళ్తాం, కానీ వాక్యాన్ని మనము అన్వయించుకోము, వాక్యాన్ని మనము జీర్ణించుకోము. ఆ జీర్ణించుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు అది మనకి విటమిన్గా మారుతుంది, అది మనకు ఆరోగ్యంగా మారుతుంది, అది మనకు బలంగా మారుతుంది, అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి దేవుని సన్నిధిలో. మనము ఒక ఆహారం తీసుకుంటున్నామంటే ఎందుకు తీసుకుంటామంటే అది మనకి శక్తినిస్తుందని, అది మనకి విటమిన్ ఇస్తుందని, మనకి బలమునిస్తుందని మనము ఆహారం తీసుకుంటాం. అలాగే ఈ వాక్యము, ఈ జీవాహారం అనేది మనల్ని జీవింపజేస్తుంది, ఈ జీవపు వెలుగులో నడిపిస్తుంది, నిత్య జీవంతో నడిపిస్తుంది. కాబట్టి ఈ జీవాహారాన్ని మనము తీసుకున్నప్పుడు అది మనల్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి, పరిశోధించాలి. నిజమే కదా, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా. అటువంటి గొప్పవాడిని కలిగినటువంటి నేను ఎందుకు నిరాశ, ఎందుకు నిస్పృహలో ఉంటున్నాను, ఎందుకు కృంగిపోతున్నాను? నన్ను నేను పురికొల్పుకోవాలి, నన్ను నేను ప్రోత్సహించుకోవాలి. నా ధైర్యము, నా బలము, నాకన్నీ కూడా ఆయనే కదా. ఆయన నాకుండగా నాకు ఏది అక్కరలేదు. ఆయనే నా తండ్రి. ఈ దిన మనం ఫాదర్స్ డే జరుపుకున్నాం. ఈ ఫాదర్స్ డే మన ఫాదర్ని జరుపుకోవాలి. మనం ఫాదర్లు అయినప్పటికీ మనందరికీ ఫాదరు ఒక్కడే. అదే 23:9 మత్తయిలో అంటాడు కదా, మత్తయిలో అంటాడు, మీరు ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దు, మీకు తండ్రి ఒక్కడే, ఆయనే మన దేవుడు అని చెప్పి అక్కడ లేఖనంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ దినమున మనలో ఉన్నవాడు మన తండ్రి. మన తండ్రి మనతో ఉంటాడు, మన అడుగులో అడుగు వేస్తాడు, అడుగు వేయిస్తాడు. ఆయన అడుగులో మన అడుగు వేయిస్తాడు. మనల్ని పాదాలకు రాయి తగలకుండా, మన పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, ఆయన బలమిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఆయన్ని కలిగినప్పుడు మనలో ఉన్నటువంటి ధైర్యము ఎటువంటి కోటనైనా కోల్చగలము అనేటువంటి నమ్మిక మనలో ఉంటుంది. అందుకనే మనం ఇందాక చదువుకున్నటువంటి 62వ కీర్తన 1వ వచనంలో దావీదుకి ఎంత ధైర్యమో, ఎంత నిబ్బరమో, లేకపోతే దేవుని మీద ఎంత ఆసక్తితో మనం అక్కడ చూడొచ్చు. 1వ వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతున్న. దేవునికి స్తోత్ర. ఈ దినమున మనం ఆయన్ని నమ్ముకొని మౌనంగా ఉండాలి. ఆయన వల్లే నాకు రక్షణ కలుగుతున్న. దావీదుకున్న నిబ్బరము మనకు కూడా రావాలి. దావీదుకున్నటువంటి ఆ నిరీక్షణ మనలో కూడా వచ్చినప్పుడు అప్పుడు మనం చెబుతాం, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్పగలుగుతాం. మనము ఏలియాను చూసినప్పుడు 1 రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా ప్రవక్త ఒక్కడే ఉన్నాడు, గొప్ప ఛాలెంజ్ చేస్తున్నాడు. అక్కడ 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. యెజబెల్ ఉంది, అహాబు రాజు ఉన్నాడు. వాళ్ళకు సంబంధించినటువంటి 400 మంది బయలు ప్రవక్తలు ఉంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు వాళ్ళతో. ఏమని చదువుతారా? ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడపడతా ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే ఆయన అనుసరించండి.
చాలా నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ అంత స్టోరీ ఇది అనమాట.